श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। శ్రీమద్ భగవద్గీత గడిచిన సత్సంగంలో మనం 2వ అధ్యాయం సాంఖ్యయోగమును పూర్తిగా విని ముగించాము. ఈరోజు 3వ అధ్యాయం కర్మయోగమును ప్రారంభించబోతున్నాం. ఈ కర్మయోగ అధ్యాయం మొదలవటానికి కారణం అర్జునుడు ఒక సందేహాన్ని వ్యక్తపరుస్తున్నాడు. లేకపోతే 2వ అధ్యాయంతోనే భగవంతుడు చెప్పదలుచుకున్నది పూర్తిగా విషయాన్ని బోధించి ముగించేశాడు. ఆ 2వ అధ్యాయంలోనే అన్ని విషయాలు చెప్పబడినాయి. అందుకనే ఆ 2వ అధ్యాయము సూత్రభూత అధ్యాయము అని తీసుకోవాలి. ఎందుకంటే ఇక నుంచి ఏవైనా అధ్యాయాలు వివరించి చెప్పబోతుంటే అవన్నీ కూడా ఆ 2వ అధ్యాయంలో చెప్పిన విషయాలనే మరలా విస్తరించి చెప్పడం జరుగుతున్నది. ఎందువలన ఆ 2వ అధ్యాయం బ్రహ్మోపదేశం లాంటిది, అది మహావాక్యం. కానీ వినే విద్యార్థికి, శిష్యుడికి అర్హత లేకపోతే పూర్తిగా అర్థం కాదు, సందేహాలు వస్తాయి మనందరికి వచ్చినట్లుగానే. అందువలన ఆ సందేహం వచ్చుటందువలన అర్జునుడు మరలా ప్రశ్నించుట వలన దానికి భగవంతుడు చాలా సహనంతో అందరు గురువులు లోకంలో పరంపరలో ఇలాగే శిష్యుడికి ఎన్ని సందేహాలు వచ్చినప్పటికీ కూడా విసిగించుకోకుండా మరలా ఉపదేశాన్ని చేస్తూ వివరిస్తూ ఉంటారు. నీకు ఇన్నిసార్లు చెప్పినా అర్థం కాలేదే, నీకు బుద్ధి బాగా పనిచేయట్లేదు అని చెప్పి క్రిటిసైజ్ చేయరు. చెప్పే విధానంలో మరలా కొంచెం మార్పు చేస్తూ శిష్యుడి యొక్క స్థితిని అర్థం చేసుకొని ఉపదేశం చేస్తారు గురువులు. ఆ విధంగా ఇక్కడ భగవంతుడు చెప్పవలసిన విషయాన్ని అంతా చెప్పినప్పటికి కూడా అన్ని విన్న అర్జునుడికి సందేహం వస్తున్నది. సహజమే సందేహం రావటం. ఏమిటి ఆ సందేహం, ఎందుకు వస్తున్నది, ఇవన్నీ కూడా ఆ మొదటి శ్లోకంలోనే అర్జునుడు సందేహంతో, ప్రశ్నతోటి ఈ అధ్యాయం ప్రారంభమవుతున్నది. లేకపోతే కృష్ణుడు ఇంకా మరలా చెప్పవలసిందంటూ ఏమీ లేదు, బోధన అయిపోయింది. ఇది గుర్తుపెట్టుకొని మనం ఇప్పుడు 3వ అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ తృతీయోऽధ్యాయః కర్మయోగః. అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జునుడి యొక్క ప్రశ్న. అర్జునుడికి దేని గురించి సందేహం ఎందుకు వచ్చింది, భగవంతుడు చెప్పటం సరిగ్గా చెప్పలేదా, లేక కొంచెం కష్టంగా వివరించి చెప్పాడా, అర్జునుడిని కావాలని కన్ఫ్యూషన్ చేయాలని చెప్పాడా అంటే అదేమీ కాదు. ఆ సమయంలో యుద్ధము ప్రారంభమవటానికి ముందు ఉన్న కొంచెం సమయంలో అర్జునుడికి ఉన్నటువంటి ఆ శోక మోహాలను తొలగించడం కోసం భగవంతుడు ఎంత చెప్పాలో, ఎలా చెప్పాలో చక్కగా చెప్పాడు. జగద్గురు అయినటువంటి కృష్ణుడు సరిగ్గా బోధించకపోతే ఇంకెవరు బోధిస్తారు మరి?
అందువలన అక్కడ భగవంతుడు టీచింగ్లో తప్పేమీ లేదు. అందుకని అర్జునుడు అడుగుతున్నాడు. మొదట సాధారణ అర్థాన్ని చూస్తున్నాం. ఓ జనార్దన, భగవంతుణ్ణి ఈ పేరు పెట్టి పిలుస్తున్నాడు అర్జునుడు. జనార్దనుడు అంటే 2 అర్థాలు దీంట్లో చెప్పబడతాయండి. ఒక విధంగా చూస్తే జనాన్ అర్థయతే ఇది జనార్దనః అంటారు. జనాన్ అర్థయతే అంటే ప్రజలు గనక అధర్మముగా తప్పు మార్గంలో నడుస్తూ వాళ్ళు సరిగ్గా లేకపోతే వాళ్ళని భగవంతుడు శిక్షిస్తాడు. జనాన్ అర్థయతి ఇది జనార్దనః. మరొక అర్థం ఏమిటంటే అది ఉంది అర్ధయతి. ఇంకొక అర్థం జనేన అర్థయతి. అర్థ అది రెండో థ అర్థయతి. అక్కడ అర్ధయతి ద. కాబట్టి అర్ధయతే జనేన అర్ధయతే అంటే జనములు జీవులు దేనినైతే కోరుకుంటారో, దేనిని ప్రార్థిస్తారో, దేనిని వేడుకుంటారో, దేనికి శరణాగతి అవుతారో అటువంటి వాడు జనార్దనుడు. 2 రకాల అర్థం. ఈ విధంగా హే జనార్దన, నువ్వు మాట్లాడింది నాకు సరిగ్గా అర్థము కానందువలన అనుకుంటున్నాను. ఏమిటంటే జాయసి చేత్ కర్మణః తే. నువ్వేం మాట్లాడావంటే ఏమని చెప్పావు? కర్మ కంటే నువ్వు మాట్లాడింది చివరిలో 2వ అధ్యాయంలో చూస్తే సాంఖ్యయోగంలో అక్కడంతా కూడా జ్ఞానయోగాన్ని నువ్వు పొగుడుతూ చాలా సుపీరియర్ అని చెప్పి, యాక్షన్ కంటే కూడా జ్ఞానం చాలా సుపీరియర్ అని చెప్పి, ఉన్నతమైనదని చెప్పి, నీ యొక్క భావనలో అలా ఉన్నదనుకుంటాను. మతా బుద్ధి తే మతా బుద్ధి. నీ అభిప్రాయంలో ఏ జనార్దన జాయసి. ఏమిటి జాయసి? చేత్ కర్మణః. కర్మ కంటే కూడా ఇక్కడ జ్ఞానము గొప్పదగా ఉన్నట్లుగా నువ్వు వివరించావు. అంటే ఏంటి? జ్ఞానము శ్రేయస్సు, జ్ఞానం మోక్షమునిస్తుంది, జ్ఞానమే మనుషుణ్ణి పరిపూర్ణం చేస్తుంది, అది శ్రేయో మార్గము, అది నివృత్తి మార్గము అని చెప్పావు. ప్రవృత్తి మార్గమేమో కర్మలు చేయటం వలన దాంట్లో కూడా నువ్వు కొన్ని రూల్స్ని చెప్పావు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు అని అదంతా చెప్పావు. అందువలన అలా చెప్పి ఇప్పుడు కర్మ గొప్పది కాదు, సుపీరియర్ కాదు, జ్ఞానమే సుపీరియర్ గొప్పదని చెప్పినప్పుడు నువ్వు ఎందుకు తత్ కిం మాం ఘోరే కర్మణి నియోజసి హే కేశవ. చూడండి, కేశవ అంటే మరొక పేరు పెట్టి పిలుస్తున్నాడు భగవంతుణ్ణి. చక్కటి అందమైన కేశములు ఉన్నటువంటి వాడా కేశవ. చాలా భక్తులను కరుణించి కటాక్షించి దయ చూపేటువంటి వాడ. సో పైన చెప్పిన అర్థమేమో జనాన్ని శిక్షించేవాడు అని, ఇక్కడ వెంటనే కేశవ అని చెప్పి కొంచెం 2 వేరువేరు పదాలను ఇక్కడ వాడుతున్నాడు. సో యోగా, సాంఖ్య యోగా అంటే ఇక్కడ యోగా ఈజ్ బెటర్ దాన్ కర్మయోగా అంటే అప్పుడు సుపీరియర్ అని చెప్పావు. జ్ఞానయోగం
అని చెప్పినప్పుడు నన్ను ఎందుకు కర్మ చెయ్యి, నువ్వు లేచి యుద్ధం చెయ్యాలని చెప్పి నన్ను ఈ ఘోరమైన కర్మలో, ఘోరం అంటే ఈ యుద్ధం చేయటమనే కాదు, కర్మ చేత మనుషుడికి పూర్ణత్వం రాదు, మోక్షము రాదు. అది మాత్రమే కాదు, ఈ యుద్ధం చేయటం, వీళ్ళందరినీ నా అస్త్రాలతోటి చంపటం అనేటువంటి చాలా ఘోరమైనటువంటి ఈ కర్మలో నన్ను నువ్వు చేయాల్సిందే అని చెప్పి నువ్వు ప్రోద్బలం చేస్తున్నావు, నీవు చేసి ప్రొపెల్ చేస్తున్నావు, నన్ను ఖచ్చితంగా చేయాలనే ప్రోద్బలపరుస్తున్నావు, సరి అయిన పదం, ప్రోత్సహిస్తున్నావు. ఏమిటి నాకు అర్థం కాలేదే, ఎందుకు ఇట్లా? ఇప్పుడు మరి సుపీరియర్ అయినది కారణమైనప్పుడు దాని మీద నాకు నువ్వు చేయమని చెప్పాలి అని చెప్పి అడుగుతున్నాడు. ఇప్పుడు ఇది జనరల్గా ఈ క్వశ్చన్ యొక్క అర్థం వెనక. ఎందుకు అర్జునుడికి ఇట్లాంటి ప్రశ్న వచ్చింది విన్నా కూడా భగవంతుడు క్లియర్గా చెప్పాడు 2వ అధ్యాయంలోనే, కర్మణి ఏవ అధికారః అస్తి, నీకు జ్ఞానమునకు అర్హత ఇంకా లేదు. నువ్వు ఇప్పుడు చూడండి, అర్జునుడు కృష్ణుడిని ఒక రకంగా నిందిస్తున్నట్లుగానే ఆ 2వ శ్లోకంలో చెప్తాడు. దీనివల్ల నాకు కన్ఫ్యూజన్ ఏర్పడుతున్నది, ఏమిటి నువ్వు మాట్లాడేది నాకు అర్థం కాలేదు, ఇదా అదా అని చెప్పి అర్జున భగవంతుడు నిందిస్తున్నాడు. ఇది ఇట్లా తప్పు చేసేది మనుషుడైనా కూడా హ్యూమన్ ఈజ్ ఎర్రర్ అంటారు. ఎర్రర్ ఈజ్ హ్యూమన్. తప్పు చేయడం అనేది మనుషుడు యొక్క సహజం. అది మనుషులందరూ ఏదో ఒక చిన్న మిస్టేక్లు చేస్తుంటారు. కానీ ఆ మిస్టేక్ని ఇతరుల మీద పెట్టడం ఇంకా హ్యూమన్. పుట్టింగ్ ఎర్రర్ ఆన్ ది అదర్స్ సేమ్ వన్ ఈజ్ మోర్ హ్యూమన్. ఇక్కడ అంతే కదా, మనం చేసిన తప్పుని మనం మిస్టేక్ని ఒప్పుకోం అంత తేలిగ్గా. అది నీ వలననే, నువ్వే ఇట్లా చేసావు అని చెప్పి ఇతరుల మీద నింద వేయడం చాలా అలవాటు మనుషులకు. ఎనీహో, ఇప్పుడు అర్జునుడు అడిగినట్లు ఇక్కడ ఆప్షన్ ఏదైనా ఉందా, ఇదా అదా? ఇప్పుడు కర్మయోగనా జ్ఞానయోగమా, ఈ రెండిటికి ఇక్కడ ఇట్లా ఆప్షన్ లేదు. ఆప్షను కర్మ జ్ఞానముల మధ్యలో ఆప్షన్ లేదు. కర్మయోగ చేసి చిత్తమును శుద్ధి చేసుకొని జ్ఞానమునకు అర్హత పొంది జ్ఞాన మార్గానికి వచ్చేసి సర్వకర్మలను త్యజించేయాలి. అందువలన ఏం చెప్తామంటే జనరల్గా కర్మయోగ పరిపూర్ణము కాదు జ్ఞానయోగము లేకుండా. అదేవిధంగా జ్ఞానయోగము అసాధ్యము కర్మయోగ లేకుండా. అందుకని ఈ రెండింటి మధ్యలో ఏది చాయిస్ అని అడగకూడదు. ఇక్కడ చాయిస్ అనేది ముఖ్యం కాదు. ఒకటి తర్వాత ఒకటి, మొదటి స్టెప్ రెండో స్టెప్ అలా తీసుకోవాలి. అందువలన కర్మయోగమే పూర్తిగా మనుషుడికి విముక్తిని మోక్షముని ఇస్తుందనేటువంటిది అసంభవం. అందుకని ఈ అధ్యాయానికి భాష్యం రాసేటప్పుడు శంకరాచార్యులు వారు చాలా విస్తరించి రాస్తారు. ఎందుకంటే ఈ కర్మ జ్ఞానాల మధ్య పెద్ద వాదనలు ఉన్నాయి. చాలామంది జనరల్గా వేదాన్ని ఒప్పుకుండే వాళ్ళే, ఆస్తికులే, వాళ్ళు కూడా ఏం చెప్తారంటే జ్ఞాన కర్మ సముచ్చయవాదము. ఈ జ్ఞానము అనేటువంటిది ఓకే ఉండనియండి, కానీ కర్మ కూడా ఉంటూనే ఉండాలి. ఈ రెండు కలిసే వెళుతుండాలి. జీవితాంతం వరకు కర్మలను వదలక్కర్లేదు. కర్మలంటే ఇక్కడండి నిత్య నైమిత్తిక కర్మలు, ప్రాయశ్చిత కర్మలు ఏవైనా అవన్నీ కూడా, పరిహార కర్మలు, ఇవన్నిటిని వదలకూడదు, వదలక్కర్లేదు. మరొక పక్క జ్ఞానం కూడా ఉండొచ్చు, కానీ కర్మ కూడా ఉండాలి, కర్మను వదలకూడదు అంటారు. కానీ వేదముల యొక్క సారము, ఉపనిషత్తుల యొక్క సారము ఏమిటంటే కృష్ణుడు చెప్పదలుచుకున్నది ఇక్కడ
అలా కాదు. శంకరాచార్యుల వారి భాష్యంలో దీనన్నిటినీ పూర్వపక్షి ప్రశ్నలు వేస్తున్నట్లుగా దానికి బదులు చెప్తున్నట్టు చాలా రాస్తారు. చివరికి ఏంటంటే అక్కడ ఆ పూర్వపక్షిగా ఉండేటువంటి వాడు కర్మని వదలటానికి కష్టపడేవాడు, కర్మనే ఇంకా ముఖ్యత్వం ఇస్తూ రిలేటివ్ వరల్డ్ అండ్ రిలేటివ్ రిజల్ట్స్, వ్యావహారిక సత్యమును, ఈ ప్రపంచమును అంటే జీవుడిని తానని ఒప్పుకుంటున్నాడు, ఈ శరీరంలో నివసిస్తున్నానని ఒప్పుకుంటున్నాడు, మరలా మరణిస్తాను, మరొక జన్మ వస్తుందని, ఇలా పునర్జన్మని వీటన్నిటిని ఒప్పుకుంటూ, అందువల్ల నేను నా కర్మలను చక్కగా చేసుకొని నేను మంచి లోకాలకు వెళ్ళాలి, పుణ్యాన్ని సంపాదించాలి అని ఇట్లా, లేకపోతే ఇంకా నాకు ఏంటి గతి అని చెప్పి తనను జీవభావంలోనే పెట్టుకొని ఆలోచిస్తూ ఈ జగత్తుకు, నామరూప ప్రపంచానికి, జీవుడు యొక్క ప్రయాణానికి ముఖ్యత్వం ఇస్తూ అది సత్యమని అనుకుండే వాళ్లకు కర్మ మీద మోజు ఉంటుంది. కానీ మరొక పక్క పారమార్థిక సత్యమైనటువంటి ఆత్మ బ్రహ్మము అబ్సల్యూట్ అంటాం ఇంగ్లీష్లో, దానికి ఈ రిలేటివ్కి అయినటువంటి వ్యావహారిక సత్యముతోటి సంబంధం లేనే లేదు. కానీ పారమార్థిక సత్యము అనేటువంటిది ఆత్మ బ్రహ్మము, అది లేకుండా వ్యావహారిక సత్యం అనేదికి అస్తిత్వం లేదు. కానీ వ్యావహారిక సత్యం అయినటువంటి ఇవన్నీ కూడా జీవుడనే భావన ఇవన్నీ లేకుండా, జీవ జగతీశ్వర భేదం అనేదే లేకుండా పారమార్థిక సత్యమైన ఆత్మ అది ఎప్పుడూ అంటుకోకుండానే అన్టచ్డ్గానే ఉన్నది. ఆ పారమార్థిక సత్యమైన బ్రహ్మమును నేను అని తెలుసుకున్న వాడికి ఇంకా ఈ కర్మలతోటి పని లేదు. లేక తెలుసుకోవాలని ఆశిస్తున్న వాడికి అంటే అప్పుడేంటి, ఇంకా అన్నిటి సర్వకర్మ సంగ పరిత్యాగి అంటే సన్యాస స్థితికి వస్తాడు. అతడికి ఇంకా కర్మలు చేయాలి, ఆ కర్మల వలన సాధించాల్సిందనేటువంటిది ఏమీ లేదు. జ్ఞానము చేతనే, జ్ఞానములు చేసేందుకేమీ లేదు. కర్మ అంటే చెయ్యటం, చేస్తున్నావు కర్మ అంటే ఫలం వస్తుంది. ఫలమును నువ్వు మరలా అది జీవుడిగా నీకు అది అంటుకుంటూనే ఉంటుంది. అప్పుడు జీవభావన, కర్మ ఫలములు, వ్యావహారిక ప్రపంచము, ఇహలోకపర సుఖములు, ఇవన్నిటిని కూడా ఎవరైతే దాటి వాటిని నెట్టివేసి త్యాగము చేత, ఇక్కడ త్యాగే నైకే అమృతత్వమానశు అని ఉపనిషత్తులు చెప్పినట్లు త్యాగము చేతనే మాత్రమే, ఇక్కడ త్యాగం అంటే ఏదో నేను రక్తదానం చేస్తున్నాను, లేక 10,000 ఆవులను ఇచ్చాను, దానం చేశాను, నా ఆస్తినంతా కొంచెం సమాజానికి ఇచ్చాను, త్యాగం, అది ఒక రకమైన త్యాగమే. అవన్నిటి చేసి చివరికి శాస్త్రం ఏం చెప్తుందంటే ఈ త్యాగం చేస్తున్నాను అనేటువంటి ఆ అభిమానాన్నే త్యాగం చేయాలంటుంది. ఏన త్యజతి తత్యజ, ఏది పెట్టుకొని అభిమానం చేతి నేను చూశాను అన్నీ త్యాగం చేస్తున్నాను, నేను అన్నీ ఇచ్చేస్తున్నాను అంటే ఎవరు అన్నీ ఇచ్చేస్తున్నాను త్యాగం చేస్తున్నానని చెప్పి ఈ అభిమాన పడుతున్నటువంటి అహంకారి ఉన్నాడు కదా, అది కూడా వదిలేసేయాలిట, అది కూడా వదిలేసేయాలి. అందువలన ఇలా ఆర్గ్యుమెంట్ కర్మ సముచ్చయవాదము తప్పని ఖండిస్తారు శంకరాచార్యులు వారు శృతి ప్రమాణంగా పెట్టుకొని. అందువలన ఇక్కడి నుంచి రాబోయే విషయాలంతా కూడా ఇప్పుడు చాలా లోతుగా విషయాలు ఒకటి తర్వాత ఒకటి అర్జునుడి సందేహం రావటం, కృష్ణుడు దానికి సమాధానం చెప్పడం, ఇట్లా జరుగుతుంది. సో ఇప్పుడు కర్మను చెయ్యమని నన్ను ప్రోత్సహిస్తున్నావు, కానీ జ్ఞానం గొప్పది అంటున్నావు, ఇదేంటి మరి? అట్లా చెప్తే నువ్వు నాకు కన్ఫ్యూషన్ రాదు? ఇది ఎట్లాగంటే ఇది 100 రూపాయలు సరేనా, ఇది 10 రూపాయలు. ఈ 100 రూపాయలు అనేటువంటిది ఈ 10 రూపాయల కంటే 10 రెట్లు గొప్ప, అందువలన నువ్వు ఈ 10 రూపాయలు ఉంచుకో అని చెప్తే ఎట్లా ఉంటుంది? ఇల్లాజికల్గా ఉంది కదా. ఇప్పుడు దీనికి ఒక కథ జోక్ చెప్తారు. ఆ బ్రిటిష్ ఆర్మీలో ఆ రోజుల్లో
1940స్లోనే ఎప్పుడునో ఈ హార్లీ అండ్ లారే వాళ్ళిద్దరు ఉండేవాళ్ళుట. వాళ్ళు ఆ మిలిటరీ ట్రైనింగ్లో ఉన్నప్పుడు ఆ ట్రైనింగ్ ఇచ్చేటువంటి ఆఫీసరు డ్రిల్ చేయిస్తుంటే నౌ టర్న్ లెఫ్ట్ అంటే టర్న్ లెఫ్ట్, టర్న్ రైట్ అండ్ గో ఫార్వర్డ్ ఇవన్నీ చెప్తుంటే చేస్తున్నాడు. అట్లా చెప్తూ ఒకసారి హాల్ట్ అని చెప్పి మళ్ళీ టర్న్ అంటాడు, చెప్తాడు. ఒకసారి ఏం చెప్పాడంటే టర్న్ లెఫ్ట్, టర్న్ రైట్ అన్నాడు. అనేసరికి ఈ హార్లీ అని ఇతడికి ఇదేంటి ఇట్లా చెప్తాడు, ఇది సరిగాదే, ఏదో ఒకటి చెప్పాలి, టర్న్ రైట్ అండ్ లెఫ్ట్ అంటే. ఆందోళన వెళ్ళి అడిగాడు ఆఫీసర్ని, సార్ మీరేదో ఒకటి చెప్పాలి, అదేంటి రెండు చెప్తే ఎట్లా అని చెప్పి అడిగినట్లుగా ఇక్కడ అర్జునుడు ఏదో ఒకటి చెప్పాలి కృష్ణ నువ్వు. అందువలన ఇది ఈ విధంగా నాకు ఏది ఇప్పుడు చెయ్యాలి అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మరి గొప్పదాన్ని స్వీకరించాలా చిన్నదాన్ని స్వీకరించాలా అని చెప్పి సందేహం వచ్చింది అని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఇది ఏమిటంటే వినటంలో చాలా జాగ్రత్తగా వినాలి. సందర్భము కాంటెక్స్ట్కి సంబంధించినట్లుగా గురువుగారు ఏం బోధిస్తున్నారని వినాలి. ఈ కర్మయోగ జ్ఞానయోగం అనేటువంటివి అవి రెండు ఒకటికొకటి కాంప్లిమెంటరీనా, అదే చాయిస్ ఉందా దాంట్లో, అట్లా లేదు. ఇప్పుడు ఆశ్రమ ధర్మంలో చాయిస్ ఉంది. ఎట్లా, నేను బ్రహ్మచారిగానే ఉండిపోవచ్చు, లేదా బ్రహ్మచారిగా ఉంటున్నే వెంటనే ఒకేసారి నేరుగా సన్యాసం కూడా తీసుకోవచ్చు అర్హత ఉంటే, చాయిస్ ఉంది కదా. చాలామంది బ్రహ్మచారిగానే పెళ్లి చేసుకోకుండానే అట్లాగే ఉంటారు, సన్యాసం తీసుకోకపోయినా అక్కడ ఉన్నారుగా. కాబట్టి ఇట్లా చాయిస్ ఆశ్రమ ధర్మంలో ఉంటుందే కానీ ఈ కర్మయోగ జ్ఞానయోగాల మధ్య చాయిస్ లేదు. అందువలన ఇప్పుడు చేతులు కడుక్కొని అన్నం తిను అన్నారనుకోండి, ఒక స్టేట్మెంట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. నేను ఇప్పుడు చేతులు కడుక్కోనా అన్నం తిననా అంటే ఏది చేయాలి, చాయిస్ లేదుగా అక్కడ. చేతులు కడుక్కోవడం వేరే, అన్నం తినటం వేరే. అందువలన మరొకడు అన్నాడు, అన్నం తిన్న తర్వాత మళ్ళీ ఎట్లాగో చేతులు కడుక్కోవాలి కదా, అందుకని ఇప్పుడు ఎందుకు చేతులు కడుక్కోవడం అంటున్నాడు. ఈయనకి మొదలు ఎగ్జాంపుల్స్ ఇంతకుముందు ఏమి ఇచ్చాను, అమ్మ పొట్టలో 9 మాసాలు ఉండాలి, పెరగాలి, బయటికి రావాలి. ఎనీహౌ బయటికి రావాలి, నేను అసలు ఎందుకు లోపలికే వెళ్ళనంటే, నువ్వు లేకపోతే అప్పుడు ఇంకా పెరగవు, శిశువు అవ్వవు. కానీ నేను ఇంకా లోపల వచ్చాను, ఉన్నాను కాబట్టి ఇక్కడే ఉంటానంటే అది మంచిది కాదు. ఆ విధంగా కర్మయోగాలో ఉండు, ఎదుగు, బయటికి వచ్చేసేయి. మరొక ఎగ్జాంపుల్ ఏం చెప్తాం, అంద పోల్ వాల్ట్ జంప్ అంటారు కదా. పెద్ద కర్రను తీసుకొని వెదురు బొంగుని పరిగెత్తుకుంటూ వచ్చే దాన్ని అట్లా భూమిలో గుచ్చేస్తాడు. అది బాగా అలా బెండేట్లుగా ఉంటుంది, పెద్దది కదా. ఆ భూమిలో గుచ్చినందువలన దాని వేగానికి అది అట్లా స్ట్రైట్గా వెళ్ళినప్పుడు ఈ మనిషి కూడా దాంతోపాటు పైకి వెళ్తాడు. టీవీల్లో చూస్తుంటారుగా, దానికి అట్లా చేస్తారు ఒక ఆ గుంజ ఆ బొంగు, దానివల్ల పైకి వెళ్ళిపోయి అక్కడ పెట్టినటువంటి ఆ మార్క్ అటువైపు తన శరీరాన్ని తీసుకెళ్ళి కర్రని ఇటు వదిలేస్తాడండి. ఎందుకంటే ఈ పోలు 20 అడుగులు ఉంటుంది, ఆ మనిషి ఏమో 5 అడుగులు ఉన్నాడు. చూసారా, లేదు ఈ పోలు తీసుకునే కదా నేను వచ్చాను, ఇది నాకు ఉపయోగపడింది కదా, దీన్ని కూడా పాపం అటువైపు తీసుకెళ్తానంటే తీసుకెళ్ళగలడా, దానికి తాకకుండా అటు పడాలి కదా. కాబట్టి అలా అటువైపు ఎవరైతే ఈ మధ్యలో పెట్టిన మార్క్ లైన్ని తాకకుండా జాగ్రత్తగా ఆ హైట్కి వెళ్ళి పోల్ జంప్ అటువైపు పడతాడో వాడికి మెడల్ ఇస్తారు. అదేవిధంగా కర్మయోగనే పోల్ని తీసుకొని నువ్వు
ఎదుగు, పైకిరా 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 పైకిరా, చిత్తమును శుద్ధి చేసుకో, జ్ఞాన యోగ్యత అర్హతను చేసి మోక్షమనే గోల్డ్ మెడల్ను పొందాలి. కానీ ఇటువైపు నేను వచ్చేటప్పుడు ఆ పోల్ని వదిలేసేయాలి. చూసారా, నేను బయటకు వచ్చి నా జీవితాన్ని నేను బతుకుతూ పెరగాలి, నేను ఎదగాలంటే అమ్మ పొట్టలోంచి బయటికి రావాలి. కానీ అమ్మ పొట్టలో లేకుండా నువ్వు అసలు ఎలా వస్తావు? మొదట నువ్వు ఎట్లా ఎదుగుతావు? శిశువు అవుతావు? అవ్వవు. అదే విధంగా ఎగ్జాక్ట్లీ. అందువలన సరిగ్గా వినాలి, సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఎక్కడ ఏ గురువు కూడా ఎప్పుడు శాస్త్రంలో ఉన్న విషయాలని చెప్పేటప్పుడు ఎన్నటికీ తప్పు చెప్పారు. కానీ మనకు ఫిల్టర్డ్ లిజనింగ్ అంటాం. అంటే కొన్ని వింటాం, కొంత మనకు నచ్చింది మాత్రాన్నే స్వీకరిస్తాం, మిగిలింది అర్థం చేసుకొని వదిలేస్తాం. నాకు అనువుగా ఉందంటే అట్లా తీసుకుంటాం. అలా కాదు, చెప్పింది చెప్పినట్లుగా వినాలి, దాన్ని విశ్లేషణ చేసుకోవాలి, సందేహం ఉండే అడిగి తీర్చుకోవాలి. ఈ విధంగా ముందుకు వెళ్ళాలి. భగవద్గీత అట్లాగే ప్రోగ్రెస్ అవుతుంది. అప్పుడు కృష్ణ ఈ భగవద్గీత మొత్తంలో ఎప్పుడు కూడా అర్జునుడిని బ్లేమ్ చేయలేదు. మొదట మాత్రం 2వ అధ్యాయం ప్రారంభంలో మాత్రం చెప్పాడు. అది కూడా బ్లేమ్ చేయటం కాదు, నువ్వు పండితుడిలాగా మాట్లాడుతున్నావు, కానీ పండితులు దుఃఖపడరు, కానీ నువ్వు దుఃఖపడుతున్నావు. అది మరి కాంట్రడిక్టరీ కదా. అశోచానన్వశోచస్త్వం, అక్కడి నుంచి అసలు భగవద్గీత టీచింగ్ స్టార్ట్ అవుతున్నది. 2వ అధ్యాయంలో అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాన్సూంశ్చ నానుశోచంతి పండితాః. పండితులు ఇట్లా దుఃఖపడరు. వెళ్ళిపోయిన వాళ్ళని గురించి, ఉన్న వాళ్ళని గురించి, వెళ్ళిపోబోయే వాళ్ళని గురించి పండితుడంటే జ్ఞాని దుఃఖపడడు. నువ్వు మాట్లాడుతున్నది చూస్తే పండితుడిలాగా మాట్లాడుతున్నావు, కానీ ఏడుస్తున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు పండితుడివి కాదు. అట్లా అందువల్ల కానీ బ్లేమ్ చేయలేదు ఎప్పుడు కూడా. ఇట్లా మళ్ళా అర్జునుడు సరిగ్గా వినక, సరిగ్గా అర్థం చేసుకునేటువంటి కెపాసిటీ లేనందువలన కొంచెం కన్ఫ్యూషన్. అది మాత్రమే కాదు, మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు సన్యాసము లేక వెళ్ళిపోవటం, జ్ఞానము, శ్రేయో మార్గం ఇవన్నీ అంటే ఇది మంచిదే కదా. ఎప్పుడు ఈ యుద్ధం చేయకుండా ఇప్పుడు తప్పించుకొని నేను మళ్ళీ యుద్ధం నుంచి వెళ్ళిపోవచ్చు. అదే కదా మొదటి నుంచి ఆర్గ్యూ చేస్తున్నాడు. మళ్ళీ ఎట్లా అయినా ఒకవేళ కృష్ణుడు కొంచెం సరే వెళ్ళిపోదాన్రా అని చెప్పి తను కూడా ఒప్పుకుంటాడేమో అని చెప్పి మళ్ళీ అడుగుతున్నాడు. అసలు లోపల మనస్సులో ఇంకా ఎట్లా అయినా సరే యుద్ధం చేయొద్దని ఆర్గ్యూ చేశాడు కదా. అందుకని ఇంత విషయం విన్న తర్వాత కూడా, జ్ఞానం విన్న తర్వాత కూడా, తస్మాత్ యుద్ధస్వ భారత అని చెప్పిన తర్వాత కూడా, దేర్ఫోర్ నువ్వు లేచి నిలబడు, యుద్ధం చేయి, యుద్ధాయ అని చెప్పి అంటే మరి మళ్ళీ ఎందుకు ఇట్లా అడుగుతున్నాడు? అర్జునుడి స్థితికి అది సహజమే అలా కన్ఫ్యూషన్ రావటం. అందువలన జీవితంలో కన్ఫ్యూషన్స్ వస్తుంటాయి, ఇదా అదా ఏమిటని. కానీ ఎవరైతే శాస్త్రం చెప్పిన రీతిలో గురువుడి ఉపదేశాన్ని వింటూ జీవితాన్ని నడుపుకుంటూ ఏ స్టేజ్ తర్వాత ఏ స్టేజ్ ఎట్లా ప్రోగ్రెస్ అవ్వాలనేటువంటిది అర్థం చేసుకొని ఏ కన్ఫ్యూషన్ లేకుండా వెళ్తాడు. సో ఇట్లా అడిగినప్పటికి కూడా అర్జునుడు సరిగ్గా విన్నాడో వినలేదో సరే, అతడికున్న కష్టం ఏమిటో, కానీ భగవంతుడు మరలా చాలా సహనంతో ఏబిసిడి యాక్షన్ గురించి ఇప్పుడు అడిగింది ఏంటి? నన్నెందుకు ఈ ఘోరమైన కర్మలో నియోజిస్తున్నావు నువ్వు? ఆ జ్ఞానము మనం హిమాలయకి వెళ్ళిపోవచ్చు కదా,
అన్నీ వదిలేస్తాను, నాకు వద్దని చెప్పాను కదా, రాజ్యం వద్దు, ఈ భోగ్యాలు వద్దు, స్వర్గం వచ్చినా కూడా నాకు వద్దు అన్న చెప్పాను. అందువలన నువ్వు ఎందుకు ఇంత యాక్షన్ చేయమని నన్ను ప్రోద్బలం చేస్తున్నావు, కర్మ చేయమని అన్నీ అడిగిన వల్ల ఇప్పుడు భగవంతుడు కర్మయోగం యొక్క ఏబిసిడీలన్నీ మరలా నిదానంగా చెప్పబోతున్నాడు. కాబట్టి ఇక్కడ బుద్ధి అంటే బుద్ధి అనేది దేన్నంటాం? మతా బుద్ధి, నీ అభిప్రాయము అని అన్నాడు కదా. మతా బుద్ధి ఏంటంటే నువ్వు ఒకవేళ ఈ నాలెడ్జ్, బుద్ధి అంటే ఇక్కడ నాలెడ్జ్ అని తీసుకోవచ్చు, నీ అభిప్రాయం అని తీసుకోవచ్చు. కర్మణ చేత్ జాయసి బుద్ధి, బుద్ధి అంటే ఇక్కడ జ్ఞానం. అట్లా నువ్వు అనుకుని ఉండుంటే ఇప్పుడు అది మరి నాకు ఎందుకు వద్దంటున్నావు అని చెప్పి, సో రిఫర్స్ టు బుద్ధి అనేటువంటిది ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్, లేక బుద్ధి అంటే ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ నాలెడ్జ్, లేక ద నాలెడ్జ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాల్డ్ బుద్ధి. బుద్ధి అనే పదం ఇక్కడ 3 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. దేని గురించి అయితే మనం తెలుసుకుంటున్నామో అది బుద్ధి అని, ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ లేక ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ నాలెడ్జ్, తెలుసుకోవడానికి దేనిని ఉపయోగిస్తున్నామో అది కూడా బుద్ధి. ఇల్లే ఆ తెలుసుకోనబడేటువంటి ఆ విషయమే నాలెడ్జ్, జ్ఞానం ఇట్ సెల్ఫ్ ఈజ్ బుద్ధి. సరే, ఎనీహో ఈ శ్లోకంలో ఇట్లా బుద్ధి మతాతి అంటే తవ అభిప్రేత జ్ఞానం, నీ యొక్క అభిప్రాయంలో జ్ఞానం కదా గొప్పదని చెప్తున్నావు. సరే, అలా అడిగి ఇప్పుడు అర్జునుడు 2వ శ్లోకంలో దీనివల్ల ఏమైందో తెలుసా నాకు, నువ్వు మాట్లాడావు, చెప్పావు, నేను విన్నాను, నేను వినలేదు అని అనుకోకు, కానీ మరి సరిగ్గా విన్నానా లేదా, అందువలన నింద భగవంతుడి మీద పూర్తిగా వేయకుండా అర్జునుడు కొంచెం ప్యాసివ్గానే తనలో ఉన్న లోపాన్ని కూడా చెప్పుకుంటున్నట్లుగా 2వ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే, వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవమే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. వ్యామిశ్రేణ వాక్యేన ఇవ, నువ్వు 2 కాంట్రడిక్టరీగా మిక్స్ చేసి, అంటే చూడటానికి అది ఇది కలిపి 2 చెప్తూ మాట్లాడుతున్నావు, లెఫ్ట్ అంటున్నావు, రైట్ అంటున్నావు. అందువలన ఇట్లా నువ్వు చెప్పే ఈ మిక్స్ చేసి మాట్లాడుతున్నావు, ఈ రెండిటిని చెప్పడం అది గొప్పదంటావు, మరి ఇది చేయమంటున్నావు. అందువలన ఈ 2 నువ్వు కలిపి మిక్స్ చేసి మాట్లాడినట్లుగా, వీటిని కావాలనే కన్ఫ్యూషన్గా మిక్స్ చేసి మాట్లాడావా. ఇవ అనే పదం చాలా ముఖ్యం ఇక్కడ. ఐ థింక్ నువ్వు 2 కలిపి మాట్లాడినట్లుగా పక్కపక్కనే చెబుతున్నావు. బుద్ధియోగం అంటున్నావు, కర్మయోగం అంటున్నావు, జ్ఞానయోగం, సాంఖ్యయోగం. ఎట్లా నాకు ఇందువలన మే బుద్ధిం మోహేసి ఇవ, ఐ థింక్ నా యొక్క బుద్ధి కొంచెం అర్థం చేసుకోలేదనుకుంటాను, కొంచెం కన్ఫ్యూజన్ అయినట్లుగా ఉన్నది. ఓకే, దేనివలన నీ యొక్క మిక్సింగ్ వర్డ్స్,
నీ యొక్క మిక్సింగ్ నీ యొక్క భాష ఉపదేశం కలిపి కలిపి మాట్లాడుతూ రెండింటినీ చెప్పడం వలన నీవు మాట్లాడిన దాని వలన నా బుద్ధి కన్ఫ్యూషన్ అయింది ఆ కన్ఫ్యూషన్ చేసావనుకుంటున్నాను, చేసినట్లుగా ఉన్నది. నా యొక్క అండర్స్టాండింగ్, నా యొక్క తెలివి, నా క్లారిటీ రాలేదు. అందువలన నువ్వు తప్పు మాట్లాడావు నేను అంటం లేదు, నేను వినలేదని కూడా చెప్పట్లేదు, విన్నాను. ఐ థింక్ ఆ వినటంలో ఏదైనా నేను సరిగ్గా విన్నానో లేదో, కొంచెం కేర్లెస్గా విన్నానా, లేక నేను ఈ విధంగా అర్థం చేసుకున్నానా, లేక నువ్వు మాట్లాడిన వీటి వలన ఒకవేళ నా యొక్క బుద్ధి వచ్చి కన్ఫ్యూషన్ అయినదేమో అన్నట్లుగా ఈ ఇవ అనే పదం 2 సార్లు వాడుతున్నాడు. మిశ్రేణ ఇవ వాక్యేన, నువ్వు కన్ఫ్యూషన్ చేసి మాట్లాడినట్లుగా ఉన్నది. అందువలన ఆ మాటలు నా బుద్ధిని కన్ఫ్యూజ్ చేసినట్లుగా అనిపిస్తున్నది. అందువలన మరలా నిన్ను అడుగుతున్నాను రిక్వెస్ట్ చేసి, ఏమిటంటే ఏకం నిశ్చిత్య వద తద్. కాబట్టి ఈ వీటిలో నాకు ఏది చేస్తే నాకు శ్రేయస్సు ఏర్పడుతుందో, శ్రేయ అహం ఆప్నుయాం, నేను శ్రేయస్సును నాకు మంచి కలుగుతుందో, నేను మంచిని పొందుతానో దేని చేతనైతే అది నీవు ఒక్కటి నిశ్చయం చేసి అది నాకు చెప్పు అని మరలా అడుగుతున్నాడు. శ్రేయ యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే అని మొదట్లో ప్రార్థన చేశాడు కదా. కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యశ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే. శ్రేయస్సుది. బట్ శ్రేయస్సుని చెప్పాలనే కదా కృష్ణుడు బోధించాడు. ఇక్కడ ఏంటంటే అదే ఇప్పుడు ఇది చెయ్యాలా వదిలేసేయాలని. కానీ వర్ణధర్మం చూస్తే క్షత్రియుడు ధర్మాన్ని రక్షించాలి, క్షత్రియుడు ధర్మం కోసం ఇప్పుడు యుద్ధం చెయ్యాలి అని చెప్పి నిర్ణయించలేకపోతున్నాడు. అందుకని భగవంతుడు ఇన్ని రకాలుగా బోధించాల్సి వచ్చింది. సో కాబట్టి నువ్వు ఇట్లా 2 కలిపి మాట్లాడినందువల్ల నాకు కన్ఫ్యూజన్ అయినట్లుంది. ఒకవేళ నేను సరిగ్గా అర్థం చేసుకోలేదా, ఒకవేళ అర్థం చేసుకున్నట్లుగా ఉన్నది. అందువలన నువ్వు నాకు మరలా దయచేసి ఏది నాకు శ్రేయస్సుని కలిగిస్తుందో దానిని మాత్రం నువ్వు నిశ్చయం చేసి మరొకసారి చెప్పు కృష్ణ అని చెప్పి రిక్వెస్ట్ చేశాడు. ఈ రిక్వెస్ట్లో దీనివలన ఏమిటంటే తెలుస్తుంది, కొన్ని విషయాలను మనం తెలుసుకోవాలి. మొదట గురువు మీద నమ్మకం ఉండాలి, గురువు శాస్త్రం మీద నమ్మకం ఉండాలి. నాకు అర్థం కాలేదంటే దానికి కారణం నేను సరిగ్గా విని ఉండకపోవచ్చు. అందువలన మళ్ళీ అడిగి తెలుసుకోవటం తప్పు కాదు. అందువలన ఈ క్వశ్చన్ ఇట్లా అడగటం, మరలా నాకు చెప్పని చెప్పడం భక్తిని చూపిస్తుంది గురువు మీద. మొదటి శ్లోకంలో బ్లేమ్ చేసినట్లుగా ఉన్నప్పటికీ కూడా మరలా ఇప్పుడు తాను రిలైజ్ అయ్యి అర్జునుడు నువ్వు మిశ్రం చేసి ఇట్లా మాట్లాడావు అనకుండా నువ్వు 2 కలిపి మాట్లాడావు అట్లా నాకు నువ్వు నిశ్చయం చేసి ఏదో ఒకటి చెప్పు సరిగ్గా. ఎప్పుడు కూడా మనకు ఏదైనా సందేహం ఉందంటే ఈ శాస్త్ర విషయంలో చూడండి, ఇక్కడ మన శాస్త్రము పరంపర యొక్క గొప్పతనం. ఎప్పుడు కూడా బ్లైండ్గా బిలీవ్ చెయ్యి, మధ్యలో ప్రశ్నలు వేయకు,
చెప్పింది చెప్పినట్లే నువ్వు వినాల్సిందే, మిలిటరీ రూల్ లాగా అన్నట్లు చెప్పదు. నీకెంతో ఫ్రీడమ్ని ఇస్తుంది. ఇక్కడే మనకు తెలుస్తుంది. లేకపోతే భగవంతుడు నోరు మూసుకో, ఇంకా మళ్ళీ మళ్ళీ ఏం అడక్కని చెప్పచ్చుగా. అందువలన ఒకవేళ నువ్వు దాన్ని ఏం ఎదురు అడగకుండా ఇంకా తీసుకున్నావంటే నీ బుద్ధి నిన్ను నిద్రపోనీదు. ఎందుకంటే లోపల లోపల నిన్ను అది ప్రశ్నిస్తూనే ఉంటుంది, ఇది ఎట్లా సత్యం, ఇది ఎలా అని. అందుకని క్లారిటీ రావాలి. విన్నదానిలో మన బుద్ధిలో క్లారిటీ రావాలి. దానికోసం ప్రశ్నించాలి. కానీ ఆ ప్రశ్నలు వినయంతో నిజంగా నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను, నాకు ఇది కష్టంలోంచి బయట రావాలని ఆశిస్తున్నాను అని, కానీ గురువుని పరీక్షించడానికి గురువు గారికి ఇంకా ఇంతకంటే చెప్పడం తెలుసా లేదా అని చెప్పి అట్లా ఆ భావనతోటి కనుక మనం అడిగాము లేక వింటున్నామంటే మనకి ఎప్పుడు కూడా జ్ఞానం మనలోకి ఎక్కనే ఎక్కదు. అందుకనే ఈ జ్ఞాన బోధన మనకు దొరకాలంటే ఆ విషయం విన్నది అనేకసార్లు చెప్పేది శ్రద్ధ శ్రద్ధ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. భగవంతుడు చెప్పబోతాడు తర్వాత రాబోయే శ్లోకాలు. శ్రద్ధ ఉన్నవాడికి మాత్రమే జ్ఞానం లభిస్తుంది, వేరే ఎవరికి లభించదు. ఆ శ్రద్ధలో వినయం, విధేయత, భక్తి, నమ్మకం, శరణాగతి అన్నీ ఉంటాయి. దాంట్లో సహనం, ఓపిక కావాలి. నేను ఎంత కష్టమైనా సరే, ఎంత కాలమైనా సరే ఈ మార్గంగా నాకు ముఖ్యమని మొదట్లో ఒక నమ్మకం రావాలి. ఇదే నాకు గతి, ఇదే నాకు మోక్షమనిస్తుందని నమ్మాలి. సరే, ఇలా నమ్మినటువంటి ఈ అర్జునుడు నేను సరిగ్గా విన్న రోజున అర్థమైనప్పుడు ఈ ఆర్గ్యుమెంటేటెడ్ మెంటాలిటీ, ప్రశ్న ఆర్గ్యుమెంట్ కోసం అడగకూడదు. ప్రశ్న నాలో నిజంగా ఉన్న సందేహాన్ని తీర్చడం కోసం అని చెప్పి ఉండాలి. ఈ ఆర్గ్యుమెంటేటెడ్ మెంటాలిటీ ఎప్పుడు లాజికల్ అనే ఉండేటువంటి వాడికి విషయం అందదు, గురువు ఎంత బోధించినా కూడా. అందువలన ఇక్కడ ఇప్పుడు దీనికి బదులు చెప్పాలి భగవంతుడు. 3వ శ్లోకంలో భగవాన్ శ్రీకృష్ణుడు అర్జునుడితోటి ఇలా అనటం చెప్పటం మొదలు పెడుతున్నాడు. 3వ శ్లోకం చదువుదాం. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్త మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. శ్రీ భగవానువాచ. లోకంలో ఇంతకు ముందు కూడా నేను అనేక సార్లు పురా ఇంతకుముందు అనగా భగవంతుడు అర్జునుడిని అనగా పాపరహితుడైన వాడా, పాపము లేనివాడా అని అంటున్నాడు. ఎందుకని పాపం లేనివాడని అంటున్నాడు? ఎందుకంటే భగవద్గీత అనేది వినటానికి, తత్వోపదేశమును వినాలని ఆశ, ఆ భగవంతుడే గురువుగా వచ్చి వినటానికి ఒక అర్హత పొంది ఉన్నాడు అర్జునుడంటే చూడండి, ఇదంతా కూడా ఇంతకుముందు చేసినటువంటి అనేక కర్మల వలన వచ్చిన చిత్తశుద్ధి అర్హత ఇచ్చింది. కానీ ఇంకా కొంచెం హర్డిల్స్, మధ్యలో అడ్డంకులున్నాయి. అవి తొలగిపోవాలి. అందువలన హే అనగా పాపరహితుడా అంటున్నాడు. అంటే నువ్వు మనుషుడిగా పుట్టావు, ఆ మనుషుడిగా భారతదేశంలో పుట్టావు, అది ధర్మము పక్కన ఉన్నావు, ధర్మయుద్ధం చేసేటువంటి అవకాశం నీకు దొరికింది. ఇంకా నీకు ఇంతకంటే ఇంత ఛాన్స్ ఎక్కడొస్తుంది? అందువలన ఓ అంటే అసలు ఈ ఆత్మజ్ఞానం, తత్వబోధ, భగవద్గీత చదవటానికి మనకు ఒక
వినటానికి ఒక ఆస్కారం దొరికిందంటేనే మనలో ఎంతో మన యొక్క పుణ్యమంతా కూడా ఫలించి ఇప్పుడు అది ఆ ఫలాన్ని ఇస్తూ మనకు ఒక గురువుని ప్రసాదించి శాస్త్రం వినేటువంటి అవకాశం కలిగిందంటేనే చాలా పెద్ద రిలీఫ్ అది. ఇంకా దాన్ని మరి అందుకని వదలకూడదు. ఏమైనా సరే వదలకూడదు, ఎంత కష్టం వచ్చినా కూడా. ఎందుకంటే ఇది నాకు గట్టెక్కిచ్చేటువంటి ఇది నా సంసార వ్యాధిని తొలగించే మందు. అందువలన అనగా నా చేత మయ ప్రోక్తాపుర, నేను ఇంతకుముందు చెప్పున్నాను. ఏమిటది? ఈ లోకంలో 2 రకాలైనటువంటి నిష్టలు ఉన్నాయి. ఆ 2 రకాలైన నిష్ట అంటే ఆ 2 రకాలైన మార్గాల్లో వాటిల్లో నిష్ణాతులుగా ఉండే మనుషులు లోకంలో ఉంటారు. లోకేస్మిన్, ఈ లోకంలో 2 రకాలు, ద్వివిధ నిష్ట. వాటి గురించి నేను ఇంతకుముందు మాట్లాడాను, చెప్పాను. ఏమిటంటే ఏమిటి ఆ 2 నిష్టలు? సాంఖ్యులకు జ్ఞానయోగం అండ్ యోగినాం కర్మయోగులకు కర్మయోగం. చూసారు, ఇక్కడ యోగి అనేటువంటి పదం కర్మయోగమునకు. ఇక్కడి నుంచి ఎక్కువగా ఇక్కడ యోగా అంటే అది కర్మయోగం అని తీసుకోవాలి. అర్థమైందా? జ్ఞానం కూడా యోగం అని అంటున్నారు. అందుకని యోగం ఒకటేమో కర్మయోగం, మరొకటి జ్ఞానయోగం. కర్మయోగం ఎవరికి? యోగులకు అంటున్నారు. ఇక్కడ యోగి అంటే ఆసనాలు చేసేవాడు, ప్రాణాయామం చేసేవాడిని అర్థం తీసుకోకూడదు. కర్మయోగం చేయటానికి మాత్రమే ఇతడికి అర్హత ఉంది, జ్ఞానానికి ఇంకా తయారు కాలేదు అంటే అతడు. అర్థమైందా? సో లోకే అస్మిన్ ద్వివిధా నిష్ఠ, 2fold పాత్స్, 2 రోడ్లు, 2 మార్గాలు ఉన్నాయి. ఇది నేను ఇంతకుముందు ఇవన్నిటి గురించి చెప్పున్నాను. ఎవరికి చెప్పాను ఏంటనేది కూడా తర్వాత చెప్తాడు భగవంతుడు. సో ద పాత్ ఆఫ్ నాలెడ్జ్, జ్ఞాన మార్గం, కర్మం, దాన్ని సాంఖ్యము అంటారు. ఇంకోటి కర్మ మార్గము, దాన్ని పాత్ ఆఫ్ యాక్షన్ అంటారు. ద సైన్స్ ఆఫ్ నాలెడ్జ్, ఇది సైన్స్ ఆఫ్ యాక్షన్ అని. ఈ 2 రకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి. అవి నా చేత ఇంతకుముందు కూడా చెప్పబడినాయి. ఇది కొత్తదేమీ కాదు. ఆయా నిష్టలో ఉన్న వాళ్ళకి ఆ మార్గాలు మొదట అంటే ఏంటి? ఇప్పుడు ఏదో ఒక మార్గం చాలా అండి మరి అప్పుడు అని కాదు. అది చెప్పాను, నేరుగా జ్ఞానము, సాంఖ్యము దాంట్లోకి వెళ్ళిపోవాలి. అంటే త్యాగము, నాకు ఇంకా అన్నీ త్యాగం చేసి వదిలేసి తత్వ విచారణ, ఆత్మవిచారణ మాత్రమే చేసేందుకు కావాల్సిన ఫోకస్, కమిట్మెంట్ వచ్చిందంటే దాంట్లో ఉండు. అది రావటానికి ముందు స్టెప్పుగా నీకు ఉపయోగపడేటువంటిది కర్మయోగం. కర్మయోగంలో ఉండు. అందువల్ల కర్మయోగం కూడా మోక్షం ఇస్తుందని అనుకోకూడదు, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. జ్ఞానము మాత్రమే మోక్షం ఇస్తుంది. జ్ఞానేనైవతు కైవల్యం అని భగవంతుడు చెప్పబోతున్నాడు తర్వాత. జ్ఞానం చేత మాత్రమే ఒక మనిషికి ముక్తి, మోక్షము. చూడండి, జ్ఞానేన ఏవ, జ్ఞానం చేత మాత్రమే. ఆ మాత్రమే అనేటువంటి పదం భక్తి యోగమును, కర్మయోగమును, రాజయోగమును పక్కన పెడుతున్నది. పక్కన పెడుతుందంటే వాటిని లెక్క చేయలేదని కాదు. అవి నిన్ను తయారు చేసి, ప్రిపేర్ చేసి, ఇప్పుడు పక్వత వచ్చిన మనిషిని చేసి, చిత్తశుద్ధినిచ్చి, చిత్త ఏకాగ్రతనిచ్చి, ఆ తర్వాత వైరాగ్యమునిచ్చి, వివేకమునిచ్చి ఇంక కూర్చో, ఇప్పుడు విను, శ్రవణము చెయ్యి, మననము చెయ్యి, నిధిధ్యాసనము చెయ్యి అని ఈ జ్ఞాన విచారణ విషయంలో నిన్ను నిల్చుండేట్లుగా చేసిందంటే ఆ ప్రిపరేషన్ అయిందని అర్థం. ఇక్కడ 3వ శ్లోకంలో ఇప్పుడు ఏం చెప్పారు? అర్థం చెప్పేశాను, జనరల్ అర్థం నీకు. సో భగవద్గీత వినటానికి మనకు అర్హత, ఛాన్స్ దొరికిందంటే మనందరం చాలా బ్లెస్డ్ అని చెప్పి అనుకోవాలి.
ఇక్కడ అస్మిన్ లోకే అంటే భగవాన్ శంకరాచార్యుల వారి భాషలో ఏం రాస్తున్నారంటే శాస్త్రానుష్ఠాధికృతానాం తీవ్ర త్రైవర్ణికానాం అంటే 3 రకాలైనటువంటి వర్ణాల వాళ్లకు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. శూద్రుడికి ఈ శాస్త్రం చదవటానికి కానీ ఈ విషయాలను కానీ అతడికి అనుమతి లేదు. అందువలన ఇక్కడ ఆ ముగ్గురు కోసం కానీ 2 రకాలైనటువంటి అంటే గృహస్థులు ఒకటి, మరొకళ్ళు సన్యాసులు అని అర్థం. ఇక్కడ కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మరి మేము సన్యాసంలో కాలేదు కదండి, ఇంకా గృహస్థులుగానే ఉన్నాం, మేము ఇప్పుడు మరి సాంఖ్యయోగం విన్నాం కదా అంటే తెలుసుకోవాలి, వినాలి. మరి విని సన్యాసిలాగా ఆంతరికమైన రినన్సియేషన్ భావంతో జీవించాలి. అలాగే ఇప్పుడు ఇంకా వయస్సు, ఆశ్రమం, ఏ స్థితిలో ఉన్నాం, ఇప్పుడు ఏ ఘట్టంలో ఉన్నాం మనం అని అది గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మనం దీనికి ముఖ్యత్వం ఇచ్చి వినాలి. అప్పుడు 3వ శ్లోకం ఇలా చెప్పిన తర్వాత భగవాన్ శ్రీకృష్ణుడు నాలుగో శ్లోకంలో ఈ మధ్యలో కొంచెం మనం ఇంకా చాలా విషయాలని లింక్ చేసుకోవాలి. కానీ ఈరోజు 4వ శ్లోకం వరకు కూడా ముగించుతున్నాం. ఎందుకంటే ఈ శ్లోకంలో 2 రకాలైనటువంటి తప్పు భావనలు, మిస్అండర్స్టాండింగ్లు క్లియర్ చేయబడుతున్నాయి. భగవాన్ ఏం చెప్తున్నాడంటే న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యము పురుషోస్నుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. న కర్మణానాం అనారంభాత్ అసలు ఏమీ చెయ్యలేదు, ఏది చెయ్యలేదు, ప్రారంభించనే లేదు. అట్లాంటి వాడికి ఇప్పుడు నేను ఆపేశాను అని చెప్పి కర్మ చేసేసానని చెప్పే అర్హత ఉంది, చెప్పగలడా? ద యాక్షన్లెస్ స్టేట్ అంటే నిష్కర్మ్యాం పురుష అశ్నుతే. నైష్కర్మ్యం కర్మరహిత స్థితి. కర్మ చెయ్యకుండా ఎలా వస్తుంది? చేస్తున్నవాడు చేసిన తర్వాత ఆపితే ఇప్పుడు ఇతడు కర్మలు చేయట్లేదు అనొచ్చు. అందుకని కర్మని ప్రారంభించకుండా ఒకడికి ఎట్లా కర్మ లేని స్థితి, నైష్కర్మ్య స్థితి ఎట్లా వస్తుంది? దానివలన నచ సన్యసనాదేవ. కేవలం మరొకటి ఒక పాయింట్ ఏమో ఇదే, అసలు కర్మనే ప్రారంభించలేదు. నా కర్మణం అనారంభ, ప్రారంభించలేదు, అసలు చేయలేదు, దేన్ని అండర్టేక్ చేయలేదు. ఆ తర్వాత ఇంకా నేను వదిలేసేసానంటే చేస్తున్నాను, చేసిన తర్వాత ఇక నుంచి చేయటం వదిలేసానంటే నైష్కర్మ్యం మనుషుడికి వస్తుంది, లేకపోతే ఎట్లా వస్తుంది? అదేవిధంగా నేను సన్యాసనాదేవ నచ సన్యాసనాద్ లేక కేవలం వదిలేయటం, రినన్సియేషన్ వలన ఏది అర్థం చేసుకోకుండా, జ్ఞానము కోసం ప్రయత్నం చేయకుండా దేనికో నేను అన్నీ వదిలేశాను. నాకు నచ్చలేదు, వదిలేశాను అర్జునుడిలాగా. లేక నాకు డిప్రెషన్గా ఉంది, కష్టంగా ఉంది, వదిలేశాను. నాకు నష్టం ఏర్పడిందని వదిలేశాను. అట్లా కేవలం కర్మలను అట్లా వదిలేసినందువలన నచ సన్యసనాదేవ ఎన్నటికి కూడా పర్ఫెక్షన్ సిద్ధిం సమధి న అగచ్చతి, సమధిగచ్చతి. సిద్ధిం పూర్ణత్వం రాదు. పర్ఫెక్షన్ ఇన్ యాక్షన్ వలన, అసలు ఈ రినన్సియేషన్ వలన పర్ఫెక్షన్ రావాలి. ఆ పర్ఫెక్షన్ స్థితి ఏమిటి అనేటువంటిది మనకు తర్వాత అర్థమవుతుంది.
అందువలన ఇప్పుడు ఈ శ్లోకంలో ఏంటంటే వచ్చే క్లాసులో ఇంకా వివరిస్తాం. ఇప్పుడు అర్థం చేసుకునేది ఇట్లా, కర్మను ప్రారంభించని వాడికి కర్మ నుంచి విడుదలైనాడు అని చెప్పలేం. అందువలన ఈ కర్మ అనేటువంటిది ఈ ఎట్లా ఉంటుంది, ఎలా చేయాలంటే చూడండి, మనకు సరి అయినటువంటి పరిస్థితి ఉంటే ఏంటంటే దాని రైట్ ప్లేస్ టు రిఫైన్ అవర్ సెల్ఫ్ అది ఉండాలి. అందువని ఇక్కడ మనకు వచ్చేటువంటి జీవితంలో అన్ని ఉడుదుడుకులన్నీ కూడా మనకు ఒక పరీక్షనే, నన్ను శుద్ధం చేయుటకు. అందుకని ప్రతి ఒక్క అనుభవమును మనం ఒక పరీక్షగా తీసుకోవాలి, ప్రతి అనుభవంలోంచి ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. అందువలన సహజంగా పంచమహాయజ్ఞాలు చేయలేదు, ఇవేమి చెయ్యని వాడికి వివేక వైరాగ్యాలు ఎలా వస్తాయి? మొదట చెయ్యాలి కదా. ఆ తర్వాత అందుకని గృహస్థుడికి హెల్తీ గ్రోత్, బాగా అతడు మంచి గృహస్థుడిగా ఉండి కర్మల చేత చిత్తమును శుద్ధి చేసుకొని కర్మల మీద ఉండేటువంటి ఫల ఆకాంక్షను వదిలేస్తూ ఇవన్నీ చెయ్యాలంటే చేస్తున్నప్పుడు చేస్తున్నాను కానీ ఫలమును ఆకాంక్షించలేదు. అసలు నేను చేయనే లేదు, చేయనప్పుడు ఎట్లా తెలుస్తుంది? అందువలన కర్మను వదలటం అనేటువంటిది కర్మను చెయ్యకుండా అసలు సాధ్యము కాదు. అందుకని సన్యాస స్థితి రాదు. ఆ సన్యాసం కేవలం ఏదో బయటికి సన్యాసం అంటే ఇక్కడ అర్థం ఐ డ్రాప్డ్ ఆల్ ద యాక్షన్స్ అంటే, ఇప్పుడు జీవితంలో ఎన్నో కొత్త కొత్త కార్యాలను చేస్తుంటాం, చాలా వాటిని వదిలేస్తుంటాం. దీనివల్ల మనిషికి ఎక్కడ ఏంటి జ్ఞానం వచ్చేస్తున్నదా, లేక కొన్నిసార్లు రిచువల్స్ ఏవైనా వైదిక కర్మలు అవన్నీ చేస్తున్నాం, దాన్ని ఇప్పుడు ఆపేసినందువల్ల నీకేంటి పూర్ణత్వం వచ్చిందా, జ్ఞానం వచ్చిందా, జ్ఞాననిష్ఠుడు అయినావా? అవ్వలేదు. అందువలన ఎప్పుడు నువ్వు అవి వదిలేయాలి, ఎప్పుడు పోవాలనేటువంటిది పరిపక్వత వచ్చినప్పుడు అవే డ్రాప్ అయిపోతాయి. కానీ ఈ లోపల నువ్వు పరిపక్వపరుచుకోవాలని చిత్తము శుద్ధిగా ఉన్నదా లేదా, ఎందుకంటే కర్మ చేస్తున్నప్పుడే రియాక్ట్ అవ్వకుండా, కర్మ చేస్తున్నప్పుడే ఫలాకాంక్ష లేకుండా, లోకంలో వ్యవహారం చేస్తున్నప్పుడే కూడా రాగద్వేషాలను పెంచుకోకుండా, కామక్రోధాలను చూపించకుండా నువ్వు జీవితాన్ని జరుపుతున్నావంటేనే నీకు చిత్తము శుద్ధి అయినదని అర్థం. అలాంటి చిత్తశుద్ధి ఉన్నవాడికే భక్తిలో కూడా అతడు అభివృద్ధి చెందుతాడు, పైకి వస్తాడు. పక్కనే జ్ఞానం విషయం కూడా వినటానికి, విన్నా కూడా వినే అర్హత వస్తుంది, విన్నదాన్ని అర్థం చేసుకొని ఇది నాకు ముఖ్యమని కూడా గ్రహించగలడు. అందువలన కర్మయోగమును మనం అట్లా చిత్తశుద్ధి కోసం ప్రిపరేటరీ స్టెప్ అని చెప్పి గుర్తించాలి. అందువలన కర్మ మాత్రమే చాలు, జీవితాంతం చేస్తుండాలని అక్కర్లేదు. అట్లా ఉన్నావంటే నీకు బంధం పోదు. క్రమముగా అంతర్ముఖం అవ్వాలి, వైరాగ్యం చేత, వివేకం చేత అవన్నిటినీ వదిలేసేటువంటి స్థితిని, శక్తిని మనం తెచ్చుకోవాలి. సరే, ఈ విధంగా ఈ 3వ అధ్యాయంలో 4 శ్లోకాలను చూసాము. ఇవి క్రమంగా భగవంతుడు వివరించేటప్పుడు మనకి ఇంకా చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. సో ఈరోజు ఇంతటితోటి ముగిస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.